ప్రేక్షకులకి నమస్కారం. వాయిస్ పెంచు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉగాది మార్చి ఎండింగ్లోనూ ఏప్రిల్లోనూ రాబోతుంది. కానీ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంట్రీ అయిన తర్వాత అది ఉగాదిలాగా మారిపోయిన పరిస్థితి అక్కడ. అది ఎట్లా అంటే అలాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనలో చేసిందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయింది. అదే సందర్భంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అవకాశం తీసుకొని తక్కువ ఓట్ల శాతకంతో వైసీపీ మీద గెలిచి అధికారం చేపట్టారు. తిరిగి పాత కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ ఓటర్లందరూ కలిసి వైసీపీ వెనకాత నిలబడి 2019లో వైసీపీని గెలిపించారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు షర్మిల గారు స్వయంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆమెకు ఉన్నటువంటి చతురతను ప్రదర్శిస్తూ అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని చోట్ల కాంగ్రెస్ వాదుల్ని ఏకం చేస్తూ నిన్న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం అలాగే ఇతర సమస్యల కోసం గలమెత్తి ఢిల్లీ వీధుల్లో కూడా తన విస్తృతమైనటువంటి రాజకీయ చతురతని ప్రదర్శించడమే కాకుండా రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. అయితే జగన్ గారి మీద చెల్లెల పోరాటం అని కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి అనుమానాలు సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. నిజంగా ఇది అన్నగారి మీద యుద్ధమా లేక చెల్లిగారు ఆడుతున్న నాటకమా అనేది ప్రజలు పూర్తిగా ఆలోచించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే షర్మిల గారు వైసీపీ ప్రభుత్వాన్ని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పనులు చేయని పనులు ఎక్కడెక్కడ ఏం పొరపాటు జరిగాయి అవన్నీ కూడా ఎత్తి చూపుతూ తన వాణి వినిపిస్తూ కాంగ్రెస్కి జీవోత్సవాలు లేని కాంగ్రెస్కి ఈరోజు ప్రాణం పోసే పరిస్థితుల్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో ప్రధానమంత్రిగా చేయాలని నేను కృతజ్ఞతతో ఉన్నానని మాట్లాడుతున్నాను. కరెక్టే. కానీ ఈరోజు షర్మిల గారికి ఈ సమస్యలు అన్నగారు సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో విషయం చెడిన తర్వాత చెప్పటం చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని మొత్తం 175 స్థానాల్లో నిలబెడితే కాంగ్రెస్ పార్టీకి జనం ఓటేస్తారని వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ మారుతుందని ఎవరు సరిగ్గా నమ్మే పరిస్థితి ఈరోజు లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ ఓటర్లలోనూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ బీజేపీతో పొత్తు ఉంటే తెలుగుదేశానికి నష్టం అనే భావనలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడింది, విశాఖ జోన్ ప్రకటించలేదు, పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడటం లేదు, అమరావతి హక్కుల సంఘం ఏవైతే ఉన్నారో అమరావతి రైతులు 1500 రోజులుగా సుదీర్ఘమైన పోరాటం చేస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని లేకపోతే మాట్లాడకపోవటం, దాని మీద స్పందించకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం చేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో జనాలకి పూర్తిగా తెలియకపోయినా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఎందుకు అంత దోస్తీ ప్రకటించుతున్నారో
అది ప్రజలకు పూర్తిగా అర్థం కాకపోయినా నష్టం జరిగేది తెలుగుదేశం పార్టీ జనసేనకే. ఎందుకంటే రాజకీయాల్లో నిబద్ధత కావాలి. ప్రజలు కోరుకునేది ఈరోజు నీతి, నిజాయితీ, నిబద్ధత. ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో, ఎవరైతే స్టేట్ ఫైటరో, ఎవరైతే ఉన్నది సూటిగా చెప్పగలరో వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరిస్తారే తప్ప ఇలాంటి వ్యవహారాలని ప్రజలు అంగీకరించాలని ప్రజాభావన. మేము చాలా చోట్ల చూసాము, చాలా నోట విన్నాము. ఇది ప్రజలు ఈ విషయం మీద చర్చించుకుంటున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే జనసేనకి, టీడీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఎంత మేరకు అనేది రాబోయే కాలమే తీర్పు చెప్తారు. ఇక వైసీపీ దోస్తీ, బీజేపీ దోస్తీ అని పబ్లిక్గా మాట్లాడుకునే ప్రజల మాటే కానీ అది ఇంతవరకు ఎక్కడ బీజేపీ కానీ వైసీపీ కానీ ప్రకటించలేదు. కానీ ప్రజలు, పత్రికలు, మీడియా ఇలాంటి బంధం, అవినాభావన సంబంధం ఉందని మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అనేక విషయాల్లో, న్యాయ పోరాటమైన విషయాల్లో, కోర్టు వ్యవహారాల్లో, సిబిఐ, ఈడీ కేసుల్లో జగన్ గారిని రక్షిస్తున్నారని ఒక అపవాదు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేపు 2024 ఎన్నికలు ఎలాంటి మలుపు తిరుగుతాయో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత వివేకంతో, విజ్ఞానంతో ఓటు వేస్తారో, రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఉగాది నాటికి మనకు ఒక రూపురేఖలు కనిపిస్తాయి. కాకపోతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలకు ప్రవేశించడం ఒక విధంగా వైసీపీకి ఓట్లు గండి కొట్టినా ఆ ప్రమాదం తెలుగుదేశం, జనసేనకు కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క జనసేనకి, టీడీపీకే వస్తుందని నమ్మటం కరెక్ట్ కాదు. అది కాంగ్రెస్కి కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా ఒకనొకప్పుడు ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ భారతదేశంలో ఉండదనుకున్నారు. కానీ తర్వాత ఎలక్షన్లో రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ని మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో కూడా గెలిచి నిలబెట్టారు. బీజేపీ గత 10 ఏళ్ళే కదా అయింది వచ్చి, అంతకుముందు కాంగ్రెసే కదా ఉంటుంది మన దేశంలో. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అంతరించిందని కానీ, ఒక పార్టీ ఒదిగించిందని కానీ, ఇక ఈ పార్టీ ఉండదు అనుకోవటం కానీ అది పొరపాటు. ఇది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. ఈ నాయకుడు గొప్పవాడని కానీ, ఆ నాయకుడు తక్కువ వాడని కానీ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వీటన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది. కాబట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన, తెలుగుదేశం కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారే సూటిగా, ధాటిగా పోరాటం చేస్తున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో దీనికి ప్రజలే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. కానీ చిట్ట చివరికి ఒకటే మాట, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా అభివృద్ధి వైపు అడుగులు వేసే ఆకాంక్ష ఉన్నటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి. అలాంటి ఆలోచన పరం కలిగినటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి. అలాంటి ప్రజాస్వామిక పద్ధతిలో నడిచే నాయకులే ఎన్నుకోవాలి. అలాంటి పార్టీల్ని ఎన్నుకోవాలి. అది ప్రజల తుదితీరుపై ఉండాలి. ఇది ప్రజల ఆకాంక్షకు నిలువుటద్దమై నిలవాలి. కాబట్టి ప్రజలారా, మీరే న్యాయ నిర్ణేతలు.